ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆ ఆశలు బడ్జెట్‌లో ఎంతవరకు ఆ ఆశలకి నిజం కల్పించారు, వాళ్ళకి సహాయం తోడ్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేస్తుంది, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు సహాయం చేయడానికి తోడ్పడతారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేది ఈ వీడియో కూలంకషంగా మనం తెలుసుకుందాము. ఇది ఇన్ఫర్మేషన్ లాగా మీరు చూడండి. దాని ప్రకారంగా మనం చివరి వరకు మీరు ఈ వీడియో చూస్తే చాలా వరకు విషయాలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇది చాలా వరకు ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ బీన్ ప్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్. అందువల్ల ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఇట్లా వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తుంటాను. మీరు చాలా వరకు ఆదరిస్తున్నారు, ఇట్లనే ఆదరిస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, ఏదైనా ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి, నిర్మించాలి, క్యాపిటల్ కానీ దాని యొక్క రాజధాని కానీ నిర్మించాలంటే చాలా కష్టమైన పని, టైం టేకింగ్ పని అనమాట. అట్లనే అదే స్టేట్ని కానీ కూల్చటం అండ్ డిస్ట్రక్షన్ చేయటం చాలా తక్కువ టైంలో ఎక్కువ డివాస్టింగ్ ఎఫెక్ట్తో మనం చూసాము. ఎంతవరకు లాస్ట్ 5 years ఇంకో గవర్నమెంట్ ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ టోటల్గా ఇండియాలో ఒక 10 years బ్యాక్, మోర్ దెన్ 10 years బ్యాక్ వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇది కూటమి చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో రావటము, అట్లనే ఆ కూటమిలో భాగమైన బీజేపీ కూడా సెంట్రల్లో ఉండటం వలన ఏంటంటే చాలా వరకు అప్పుడు ఒకప్పుడు ఇదే కాంబినేషన్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న, సెంట్రల్లో మోదీ గారు ఉన్నా కానీ అంటే ఏది 2014 to 2019 అనమాట. అప్పుడు ఏమీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వలేదు కూడా ఆంధ్రప్రదేశ్కి. చాలా దానివల్ల కూడా ఏంటంటే 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ రావటము, అది రాష్ట్రానికి చాలా వరకు విపరీతంగా దెబ్బతింటం అనేది జరిగిందనమాట. అభివృద్ధి చాలా కుంటుపడి అనమాట. అది ఏ విధంగా ఇప్పుడు మనం ఇందులోకి తెలుసుకుందాము. అసలు నిజమైన ఈ అభివృద్ధి కారణాలు ఉండయా, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంతవరకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సహకరించారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏ విధంగా ఎంత ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే దాన్ని కూలంకషంగా చర్చించుకుందాము. ఇందులో ముఖ్యమైన ఏంటంటే అమరావతిని రాజధానిగా గుర్తించి సెంట్రల్ గవర్నమెంటు 15,000 కోట్ల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఇట్ విల్ బి ఫెసిలిటేటెడ్ 15,000 crores రూపీస్ విల్ బి ఫెసిలిటేటెడ్ త్రూ ద మల్టీ లెవెల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పడం జరిగింది. అంటే గ్రాంట్ కాదనమాట ఇది ఇందుట్లో. గ్రాంట్ కానప్పుడు ఫెసిలిటేషన్ చేసినప్పుడు ఎట్లా త్రూ వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకేదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ యొక్క భారం ఎవరు భరించాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అది మోస్ట్లీ. కాకపోతే నేను ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఇది లాంగ్ టర్మ్ పీరియడ్, ఆఫ్టర్ 30 years స్టార్ట్ అవ్వచ్చు, 20 to 30 years తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఏంటంటే చాలా వరకు ఎక్కువ పీరియడ్ అనమాట. అట్లనే ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇటువంటి అలొకేషన్స్ అనమాట. ఎందుకంటే హామీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ భారం ఎవరు మోయాలి, రాష్ట్రం మోయాలా లేకపోతే సెంట్రల్ మోయాలా అనేది క్లారిటీ అయితే రాలేదన్నమాట అక్కడ. అది కానీ ఇదేంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట. 15,000 crores ఈజ్ నాట్ ఏ సింపుల్ అమౌంట్ అనమాట. అంత అమౌంట్ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సహాయం చేయటం వలన ఏంటంటే దానివలన క్యూములేటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉండబోతున్నాయి. ఏది అభివృద్ధి అనమాట.
వాటి వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి వలన పరిశ్రమలు రాబోతున్నాయి. వాటి వలన ఇంకా అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో చాలా బాగుండబోతుంది అనేది మాత్రం అది గ్యారంటీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరంని పూర్తి బాధ్యత కంప్లీట్ చేసే పూర్తి బాధ్యతలు కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తామని, పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చింది. ఇది ఇప్పుడు మా చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాల టైం టార్గెట్ కూడా పెట్టారు. ఇప్పుడు నిపుణులతో కూడా ఎక్స్పర్ట్ కమిటీ, వరల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా వచ్చింది. వాళ్ళ యొక్క సలహాల ప్రకారం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. అంటే అది వస్తే ఏంటంటే అటు పంట నీరుకి, అటు మళ్ళీ త్రాగునీరుకి, అటు విద్యుత్కి ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. లాంగ్ టర్మ్ మల్టీపర్పస్. ఇది వస్తే ఏంటంటే డెఫినెట్గా ఆంధ్రాకి చాలా బాగుండబోతుంది ఆర్థిక పరిస్థితి అనమాట. ఇది నెంబర్ 2 పాయింట్స్. నెంబర్ 3 పాయింట్స్ వచ్చేలాక ఏంటంటే మనకి బుందేల్ఖండ్ తరహాలో, అంటే లాస్ట్ గవర్నమెంట్స్ ఏంటంటే బుందేల్ తరహా గవర్నమెంట్ కొన్ని రాయలసీమలోని 4 రాష్ట్రాలని, 4 జిల్లాలని, అట్లానే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలని, ప్రకాశం జిల్లాని, మొత్తం 8 జిల్లాలకి ఆర్థిక సహాయం. వాటిలో ఈ జిల్లాల్లో ఏంటంటే వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వాటి యొక్క విద్యుత్తు, నీరు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేయడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 400 కోట్లు కేటాయించడం, గ్రాంట్ చేయటం జరిగింది. అంటే 50 crores పర్ ఈచ్ జిల్లా అనమాట, ఈచ్ డిస్ట్రిక్ట్ అనమాట. అది చాలా వరకు ఏంటంటే ఎప్పటి నుంచో మనకి ఈ వెనకబడిన జిల్లాలు బాగా ముందుకు రావడానికి, బాగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇదేంటంటే ఇవన్నీ అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది గ్రాంట్ ప్రదేశం. అట్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఏంటంటే ఊతమిచ్చే విధంగా 3 పారిశ్రామిక కారిడార్స్ ఉన్నాయి. ఇండియాలో 11 కారిడార్స్లో కూడా 3 పారిశ్రామిక కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నాయి అన్నమాట. అదేంటంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అట్లనే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అట్లనే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్తున్నాయి. అంటే అంతకుముందు లాస్ట్ ఇంకొక వీడియోలో కూడా నేను చెప్పాను, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని ఉండటమే కాక వాటిని బాగా యాక్టివేట్ చేసి ఇప్పుడు వాటిని డెవలప్ చేయబోతున్నారు. ఒక విధంగా ఏంటంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని ఇప్పుడు 4 వరుసలు ఉన్నదల్లా ఇప్పుడు 6 వరుసలు, భవిష్యత్తులో ఇంకా 12 వరుసలు కూడా హైవేగా, నేషనల్ హైవే ఇంకా 44 అనమాట. దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇది టోటల్గా ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు. ఈ హైవేని హై స్పీడ్ హైవేగా అప్ టు నాగ్పూర్ వరకు కూడా దీన్ని తీసుకెళ్ళదలుచుకున్నారు అన్నమాట. అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తే ఏంటంటే పరిశ్రమలకు అనుకూలంగా ఆ ప్రదేశాలు డెవలప్ అవుతాయి. మౌలిక వసతులు, నీరు, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా రోడ్స్ కానీ, కనెక్టివిటీ అన్నీ పెరుగుతాయి. అప్పుడు అనేది ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి అన్నమాట. డెవలప్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇందుట్లో వచ్చేలేకంటే 2 హైదరాబాద్ బెంగళూరు ఉంది. దాంట్లో ఏంటంటే ఓరవకల్ అనేది 3500 acresలో అక్కడ ఇండస్ట్రియల్ నోడ్ ఉంటుంది. దాన్ని కూడా డెవలప్ చేయాలనేది కేటగిరికల్గా దానికి కావాల్సిన నిధులు ఇస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. అట్లానే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న కొప్పర్తి, కడప జిల్లాలో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడుకు కూడా ఏంటంటే కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తాము. అంటే అక్కడ ఆ పరిశ్రమలు ఇంకా ఎక్కువ రావడానికి ప్రోత్సాహకరమైన స్టెప్స్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి తోడ్పడతాము. ఆ విధంగా ఏంటంటే ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అక్కడ ఉద్యోగాలు, ఉపాధికి బాగా కలుగుతుంది. ఎప్పుడైతే ఉపాధి కలుగుతూ ఉంటాయో అవసరమైతే మిగతా స్టేట్స్ కూడా జనాలు వలస రావటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల యొక్క డెవలప్మెంట్ పెరుగుతుందన్నమాట. కనెక్టివిటీ పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది. ఆర్థికంగా ఏంటంటే అక్కడ ఏరియా కూడా రియల్ ఎస్టేట్ పరంగా కూడా డిమాండ్స్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఒక్కసారి అటువంటి మనకి ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిన కొన్ని కంపెనీస్ రావటం ఆటోమేటిక్గా ఏంటంటే ఒక పాజిటివ్ అనేది ఒక క్రియేట్ అవుతుంది, పాజిటివ్ అట్మాస్ఫియర్. అక్కడ ఆటోమేటిక్గా కంపెనీస్ రావటం. మీరు ఇందులో చూస్తే ఏంటంటే
ఈ బడ్జెట్‌లో కూడా ఏంటంటే ఎక్కువగా ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికనమాట. రాయలసీమ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందింది. 8 జిల్లాల్లో కూడా ఏంటంటే ముఖ్యంగా చూడండి ఈ ఇండస్ట్రియల్ కారిడార్‌లో కడపలో ఉన్న కొప్పర్తి గానీ, అనంతపూర్ కూడా బాగా డెవలప్ అవ్వబోతుంది. ఆల్రెడీ కియా ఉంది. ఇంకా మంచిగా ఇండస్ట్రియల్ ఏరియాకి అది కూడా డెవలప్ అవ్వబోతుంది. అట్లనే ఓరోకల్లు అంటే రాయలసీమకి మంచి అభివృద్ధి అనేది ఎప్పుడు రాయలసీమని ఇప్పుడు వరకు ఏంటంటే నెగ్లెక్టెడ్ ఏరియా అనేది ఒకటే నానుడి నుంచి ఇప్పుడు చాలా రాయలసీమ మంచి అభివృద్ధికి ఫ్యూచర్లో బాగా ఉండబోతుందని మనం ఖచ్చితంగా చెప్పగలం దీనివల్ల. అట్లనే ఓఆర్ఆర్ అన్నమాట. అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అనేది 6 వరుసల్లో మళ్ళీ 6 వరుసలు మెయిన్ రోడ్డు, మళ్ళీ 2 వరుసల్లో సర్వీస్ రోడ్డు కూడా రాబోతుంది. దానికి కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంగీకారం తెలిపించింది 150 మీటర్స్ విడ్త్లో అనమాట. దీనికి ఏంటంటే ఇందుట్లో ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ మనం చూసాము హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు వలన ఎన్ని ప్రయోజనాలు కలిగినాయో, గ్రోత్ కారిడార్స్గా బాగా డెవలప్ అయినాయి, బాగా ఇండస్ట్రీస్ కానీ, బాగా రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, అన్నీ ఏంటంటే బిజినెస్ సెంటర్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో విధంగానే ఇంకా టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి ఇంకా మంచిగా చేయబోతున్నారు అనేది మాత్రం గ్రహించవచ్చు. దీనికి కావాల్సినంత ముందు ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే 17,000 crores అని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే 25,000 crores సుమారుగా ఉండొచ్చు అని ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఆ భారం అంతా ఆ 25,000 crores మొత్తం కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అనేది వినిపిస్తుంది అనమాట, మనకు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఇంకొకటి ఏంటంటే రోడ్ కనెక్టివిటీ పరంగా బాగా డెవలప్ చేస్తున్నారు. హైదరాబాదు విజయవాడ దీన్ని ఆల్రెడీ 4 వరుసలు ఉండి 4 వరుసలని 6 వరుసలుగా రోడ్డుగా ఇప్పుడు డెవలప్ చేయబోతున్నారు. దీనికి కావాల్సినది కూడా ఏంటంటే గవర్నమెంటే భరించడానికి అవకాశం ఉందని టెంటేటివ్గా అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అది ఆల్మోస్ట్ 270 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకా డిస్టెన్స్ తగ్గిస్తూ ఆంధ్ర రాజధాని ఇప్పుడు అమరావతి అవటం వలన ఇప్పుడున్న రోడ్డు వయా విజయవాడ వరకు వెళ్తుండటం వలన ఆంధ్ర నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అమరావతి సుమారుగా 220 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే విధంగా వయా మిర్యాలగూడ ముందుగా ఇంకో గ్రీన్ ఫీల్డ్ హైవేని, నేషనల్ హైవేని నిర్మిస్తామని గడ్కరీ గారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, ఆధార్ల మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది, ట్రావెల్ టైం తగ్గుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే 6 వరుసల్లో నిర్మించాలని ప్లానింగ్ చేస్తున్నారన్నమాట. దీనికి కూడా కావాల్సిన నిధులు కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే భరిస్తామని అంటుంది. ఇప్పుడు ఇన్నేంటంటే ఎప్పుడేంటంటే ఒక పరిశ్రమలు అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యమైన ఏంటంటే మౌలిక వసతులు కావాలి. మౌలిక వసతుల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే రోడ్సు, ఎయిర్పోర్ట్సు, అట్లానే పోర్ట్సు ఈ చాలా కీలకమైన గా వ్యవహరిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లానే పూర్వోదయ పథకం అనే దాని కింద మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈస్టర్న్ స్టేట్ 5 స్టేట్స్ని కలుపుతూ వెస్ట్ బెంగాలు, జార్ఖండ్, అటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 5 స్టేట్స్ని ఈస్టర్న్గా ఆర్థిక పరంగా డెవలప్ చేయాలి, ఆర్థిక పరంగా బాగా ఉన్నతంగా ఉండేట్టుగా డెవలప్ చేయాలి, వాటికి కావాల్సిన మౌలిక వసతులను కూడా బాగా కల్పించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే వీటిని బాగా డెవలప్ చేయాలి. వీటిలో ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కానీ, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగా డెవలప్ చేసి అండ్ జనరేషన్ ఆఫ్ ది ఎకానమిక్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఈ పూర్వోదయ స్కీమ్ కింద. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 2015లో ఎప్పుడో ఇనిషియేషన్ అయితే జరిగింది. తర్వాత అది అంతగా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో మాత్రం ఈ పూర్వోదయ పథకం ద్వారా ఈ డెవలప్మెంట్స్ అందులో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఏంటంటే చాలా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనమాట. అది మౌలిక వసతులు కల్పించడం వల్ల. చాలా వరకు ఇంకోటి ఏంటంటే విభజన చట్టంలోని చాలా వరకు హామీలను కూడా సెంట్రల్ గవర్నమెంటు తీరుస్తామని సంసిద్ధత అయితే వ్యక్తం చేసింది. ఇంకోటి
ఎప్పుడైతే మన కనెక్టివిటీ అని మనం అంటామో, ఎప్పుడైనా ఈ పరిశ్రమలు కానీ, అభివృద్ధి కానీ, ఏ రాజధాని కానీ, ఏ స్టేట్ కానీ డెవలప్మెంట్ ఉండాలంటే మంచి రహదారులు ఉండాలి. ఆ రహదారులతో పాటు మౌలిక వసతులు బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ రహదారుల్లో కూడా ఏంటంటే రహదారులు ఎంత ఇంపార్టెంట్, అట్లనే రైల్వే కనెక్టివిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రైల్వే కనెక్టివిటీ కూడా మనం చెప్పినట్టంటే, ఇప్పుడు అమరావతికి రైల్వే స్టేషన్ లేదు మనం చెప్పినట్టు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటంటే నంబూరు అనుకుంటాను. ఇంకా బిగ్ రైల్వే స్టేషన్ నియర్ బై ఏంటంటే విజయవాడ. అట్లనే రైల్వే కూడా అంటే 106 కిలోమీటర్స్లో రైల్వే లైన్స్ను కూడా రీస్ట్రక్చర్ చేయబోతున్నారు అమరావతిని కలుపుకుంటూ. ఎక్కడి నుంచి మామూలుగా ఇక్కడ ఖమ్మం జిల్లాని ఏరుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్స్ వయా అమరావతి మీదుగా ఈ కనెక్టివిటీ పెంచబడి నంబూరు వరకు ఆల్రెడీ నంబూరుకు ఉంది కదా రైల్వే స్టేషన్. నంబూరు నుంచి ఏరుపాలెం వరకు వయా అమరావతి మీద, అంటే అమరావతిలో కొన్ని 9 స్టేషన్లు సుమారు కొత్త స్టేషన్స్ ఈ మధ్య డిస్టెన్స్లో రాబోతున్నాయి అన్నమాట. అట్లనే అమరావతి నుంచి పెదకూరపాడు కూడా కనెక్టివిటీ చేయబోతున్నారు. అట్లనే సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట వరకు కూడా కనెక్టివిటీ చేయబోతున్నారు. అంటే టోటల్గా 106 కిలోమీటర్స్ కొత్త రైల్వే లైన్లు అనేది ఏర్పరచడం జరుగుతుందన్నమాట కనెక్టివిటీ ఫ్యూచర్లో. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ అనే అమరావతి రాజధానికి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆ సిఐడిఐ కూడా ఆ లెవెల్లో కూడా ఏంటంటే బాగా రైల్వే కనెక్టివిటీ బాగా పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే విజయవాడ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో బాగా డెవలప్ చేయాలని ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అదే నియరెస్ట్ కాబట్టి ఇప్పుడు ఉన్నది ఆ విజయవాడ రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేయబోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్ర మినిస్టరే ఉండరు సెంట్రల్లో ఏది ఎయిర్పోర్ట్స్కు. 4-5 కొత్త ఎయిర్పోర్ట్లు కూడా వీళ్ళు ఈ ఇంకా తీసుకురాబోతున్నారు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో. అవి ఏంటంటే సుమారుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం దగ్గర, అట్లనే నెల్లూరు జిల్లాలోని దాగదర్తి దగ్గర, అట్లనే శ్రీకాకుళం జిల్లాలో నుంచి మూలపేట దగ్గర, గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ దగ్గర ఈ 4 కొత్త ఎయిర్పోర్ట్లను కూడా ఏర్పాటు చేయాలి అనేది ఆల్రెడీ ప్లానింగ్ స్టేజ్లో ఉంది. అట్లనే మనకు ఆల్రెడీ 7 ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదే విజయవాడ, వైజాగ్, తిరుపతి అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇవి కాకుండా కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్స్ మనం చూసుకుంటే రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, సత్యసాయి ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ మనకు ఉన్నాయి అన్నమాట. ఇంకా కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నారు. ఎట్లాగానే నెల్లూరు జిల్లాలో కూడా చేస్తున్నారు. అట్లనే భోగాపురం దగ్గర కూడా విజయనగరంలో వైజాగ్ నుంచి హార్డ్లీ 50 కిలోమీటర్స్లో పెద్ద ఎయిర్పోర్ట్స్ని అక్కడ తీసుకురాబోతున్నారు విత్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఇవేంటంటే ఒక రాష్ట్రానికి మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఎయిర్పోర్ట్స్, రోడ్స్ చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఎయిర్పోర్ట్స్ను కూడా ఇప్పటి నుంచే డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 13 ఎయిర్పోర్ట్స్ మన ఆంధ్రాలో రాబోతున్నాయి అన్నమాట ఫ్యూచర్లో. అట్లనే అప్గ్రేడేషన్ కూడా చేయబోతున్నారు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ను కూడా. ట్రాఫిక్ పెరగబోతుంది కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఉండబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఏంటంటే డెవలప్ చేయబోతున్నారు అనమాట. అట్లనే పరిశ్రమలు రావడానికి పరిశ్రమల్లో బాగా ఉండాలి అంటే ఎక్స్పోర్ట్కి ఫెసిలిటేషన్తో పాటు ఎయిర్పోర్ట్లు కూడా ఉండాలి. అట్లనే సరుకులు కూడా రవాణా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కావాలంటే రైల్వేస్ కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. నేను ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమైనగా మనం ఆలోచిస్తే ఏంటంటే స్ట్రాంగ్ ఏంటంటే తీర ప్రాంతం 975 కిలోమీటర్స్ సుమారుగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం అభివృద్ధి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేటెడ్ ట్రయాంగిల్ లాగా ఏంటంటే తీర ప్రాంతాన్ని డెవలప్ చేయబోతున్నారు. అందుట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ తీర ప్రాంతం ఉండటం వలన ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు బాగా రాబోతుందన్నమాట. అట్లనే ఇంకోటి చూసుకుంటే మనకేంటంటే డోక్రా సంస్థలు ముఖ్యంగా ఏంటంటే గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. వాటి యొక్క ప్రొడక్ట్స్ను కూడా మిగతా స్టేట్స్కి కానీ మిగతా స్టేట్స్కి కానీ ఆన్లైన్ కామర్స్ ద్వారా బాగా
మార్కెటింగ్ చేయాలి అనేది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మినిస్టర్ ఇది ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ కామర్స్ ద్వారా వాటి యొక్క అంటే మార్కెటింగ్ కూడా వాటికి ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ప్రొడక్ట్స్ ఇంకా పెరుగుతాయి, వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్ కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ కామర్స్ అనేది కూడా బాగా ఇదేంటంటే గ్రామీణ అభివృద్ధికి బాగా దోహదం చేస్తుంది అనమాట ఈ డోక్రా డెవలప్మెంట్ అనమాట. ఇంకోటి కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు మినిస్టర్ అయిన లోకేష్ గారు ఇంకోటి కూడా తీసుకురాబోతున్నారు, స్కిల్ సెన్సెక్స్ అంటే ప్రతి ఫ్యామిలీలో ఎంతవరకు చదువు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క నైపుణ్య స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ సెట్ అవుతారు, ఏ ఇండస్ట్రీలో సెట్ అవుతారు అని ఒక సెన్సెక్స్ తీసుకొని అవసరమైతే ఎక్కడైతే స్కేర్సిటీ ఉందో స్కిల్స్ సెంటర్స్లో ఇంకా నైపుణ్యాన్ని పెంచుతూ ఇండస్ట్రీకి అనుగుణంగా ఆ చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్కి అనుగుణంగా వాళ్ళకి నైపుణ్యాన్ని స్కిల్స్ని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అక్కడే అబ్జర్వ్ చేసుకుంటానికి అవకాశం ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నారన్నమాట. అంటే గ్రామీణ అభివృద్ధి ఏంటంటే దీని విధంగా ఏంటంటే ఎక్కడికి మిగతా చోటకి ఇప్పుడు మనం ఉద్యోగాలు అనుకుంటే ఉపాధి కోసం ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో చాలా వరకు హైదరాబాద్ రావటం ఉద్యోగం కావాలి అట్లా, కాకపోతే బెంగళూరు వెళ్ళటం, ఇట్లా మద్రాసు వెళ్ళటం, ఇట్లా కాకుండా ఏంటంటే అక్కడే మనకి కావాల్సిన విధంగా చేస్తున్నట్టు గ్రామీణ అభివృద్ధికి కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న కొంతవరకు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా లోకేష్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది కొత్తగా. అవి ఏంటంటే స్కిల్ సెంటర్స్ని బాగా స్ట్రాంగ్ చేయాలని, అట్లనే ఇంకోటి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ట్యాక్స్ పరంగా కూడా ఏదైతే ఎంటర్‌ప్రెన్యూరల్ ట్యాక్స్ కూడా ఉంటుందో దాన్ని యాంజిల్ ట్యాక్స్ అంటారు అనుకుంటాను, దాన్ని కూడా తీసేయటం జరిగింది. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని బాగా డెవలప్ చేయాలి అని, అంటే యువతకి బాగా ఈ బడ్జెట్ అనేది బాగా ఉపయోగపడి దాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే దాన్ని స్కిల్ సెంటర్ తీసుకురావడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బాగా స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. అట్లనే అదే కార్యక్రమంలో థర్డ్ పాయింట్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి చేయడానికి కూడా ఏంటంటే కొన్ని మేజర్ గ్రామాలని గుర్తించి అక్కడ డిజిటల్ విలేజెస్గా వాటిని గుర్తించేసి అక్కడ ఫ్రీ ఇంటర్నెట్గా ఏర్పరచాలని ప్లానింగ్ అయితే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వచ్చే ఐటీ పీపుల్ కూడా ఏంటంటే అక్కడే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధంగా చేసుకునే విధంగా కూడా ఆ ఫెసిలిటేషను అనేది వర్క్ స్టేషన్స్ ఏర్పరిచి కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరిచేసి అక్కడే పని చేసుకునే విధంగా ఏంటంటే ఏర్పరచాలని ప్లానింగ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంతవరకు ఇన్కమ్ సేవ్ అవుతుంది. బయటకు వెళ్ళి అక్కడ స్పెండ్ చేసే బదులు వాళ్ళు ఇక్కడే ఉండి మన ఆంధ్రాలోనే డబ్బులు ఎక్స్పెండిచర్ చేయటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడే. అప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే జనరేట్ అవుతుందన్నమాట. అంటే ఒక విధంగా ఏంటంటే గ్రామాల్ని ఆర్థిక పరంగా బాగా ఇండిపెండెన్సీ తీసుకురావటం వలన మంచిగా అటు ఐటీ పరంగా కానీ ఇటువైపు డోక్రా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ బాగా డెవలప్ చేయాలనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్తో కూడా పోతున్నారు. ఇంకోటి ఏంటంటే మనం గ్రహించామో లేదో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ముద్రా లోన్ స్కీమ్స్ కూడా ఒక 10 lakhs ఉన్న లోన్ కూడా ఇప్పుడు 20 lakhs పెంచారన్నమాట. ఏంటంటే స్మాల్ స్కేల్స్కి మిడిల్ స్కేల్స్కి ఉన్న ఇండస్ట్రీస్, మధ్యతరహా ఇండస్ట్రీస్ కానీ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే మనం ఓన్గా ఇండస్ట్రీ సెటప్ చేయడానికి దోహదపడుతాయి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ఇండస్ట్రియల్ కారిడార్స్ ద్వారా. ఇట్లా ఉంటుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ అయితే ఆల్రెడీ ఇప్పుడు డెవలప్ అవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఉద్యోగాలు, ఉపాధి అనేది బాగా క్రియేట్ అవుతుందన్నమాట. అంటే నిరుద్యోగ సమస్యకి ఇది ఒక ఆనకట్ట అవ్వబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అటు స్టేట్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని స్టెప్స్ కానీ ఏంటంటే యువతకి మంచిగా ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. యాంజిల్ ట్యాక్స్ కానీ ఇటు పరంగా ముద్రా లోన్ స్కీమ్స్ కానీ డిఫరెంట్ స్కీమ్స్ తీసుకురావటం వలన వీటి వల్ల ఏంటంటే రాయలసీమ ఎంత డెవలప్ అవుతుందో అట్లా యువతకు కూడా ఏంటంటే నిరుద్యోగులకు కూడా ఏంటంటే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అది ఉపయోగించుకోవటం ఉంటుంది. అట్లనే మహిళలకు కూడా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండే విధంగా కూడా కొన్ని స్టెప్స్ అయితే తీసుకురావటం జరుగుతుంది ఇందులో. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఒకటి
ఒకటే నేను ఇందుట్లో కూడా ఎంతవరకు నిజం ఇప్పుడు ఒకటి అయితే మనకు తెలుస్తుంది, ఇందుట్లో చాలా వరకు ఫీజిబుల్ స్టెప్స్ అని ఇవన్నీ ఏంటంటే కొంచెం రీస్ట్రక్చరింగ్ చేయటము, కొంతవరకు రోడ్స్ కనెక్టివిటీ చేయటము, నేషనల్ హైవేస్ని ఎక్స్పాన్షన్ చేయటము, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ నేషనల్ హైవేస్ని తీసుకురావడం అనేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే మనకి వలసల ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఇండస్ట్రీస్ వస్తాయో, ఆర్థికంగా ఆ గవర్నమెంట్ ఆ రాష్ట్రం అనేది బాగుపడుతుంది విధంగా. ఎందుకంటే పరిశ్రమలు వస్తే ట్యాక్స్ పరంగా ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా కనెక్టివిటీ పెరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మంచిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ప్రజలకు కూడా ఏంటంటే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్లోని మంచిగా ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగబోతుంది అనమాట. అది క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగబోతుంది అనమాట. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వీటిని చూసేసి అంటే కొన్ని కంపెనీస్ మనకు ఆల్రెడీ అనౌన్స్ చేయబోతున్నాయి. అట్లనే బీపీసీఎల్లో మోర్ దాన్ 60,000 crores ఆఫ్ రూపీస్లో బందర్ దగ్గర రిఫైనరీ రాబోతుంది. అట్లనే విన్ఫెస్ట్ అనేది వియత్నాం కంపెనీ, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అట్లనే దానికి సంబంధించిన బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా కడపలో రాబోతుంది. 4,000 crores ఆఫ్ రూపీస్ పెట్టుబడిలో రాబోతుంది అనమాట. అట్లనే మనకి సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక కంపెనీ ముబదల హెల్త్ కంపెనీ కూడా మోర్ దెన్ 1 lakh crores ఆఫ్ రూపీస్లో కూడా రాబోతుంది అనేది. ఇది కొన్ని ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న కంపెనీస్. ఇట్లానే చాలా వరకు కంపెనీస్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ వస్తాయి. కానీ కొన్ని హైప్ కూడా ఉంటున్నాయి. కొంతమంది చెప్తున్నారు 3,000 కంపెనీస్ ఆర్ లైక్లీ టు కమ్ ఇన్ ద అమరావతి అని. 3,000 కంపెనీస్ రాకపోవచ్చు. అట్లనే అమరావతి సింగపూర్ లాగా డెవలప్ చేయటం, ఇదన్నీ హైప్లు అనమాట. హైప్ ఏంటి అనేది ఏది మనం గ్రహించాలా, రియాలిటీ అనేది ఏది గ్రహించాలా. కొన్ని మనం చెప్పాం మొదట్లో అమరావతికి 15,000 crores ఆఫ్ రూపీస్ ఆర్థిక సహాయం చేస్తున్నారు, కానీ అది గ్రాంట్ కాదు, త్రూ ద థర్డ్ పార్టీ ద్వారా మనకి ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కూడా కొన్ని ఏంటంటే కొన్ని ఎక్కడ మనం గ్రహించాలో అక్కడ చాలా వరకు ఏంటంటే ఇంకా 2 months కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చేసి. ఈ 2 monthsలోనే 50 days ఆల్మోస్ట్ అనుకుంటాను ఇంత డెవలప్మెంట్ ఇంత స్టెప్స్ తీసుకున్నప్పుడు ఫర్దర్గా ఇంకా 5 years ఉంటే ఏ విధంగా డెవలప్ అవ్వబోతుంది అనేది మనం డెఫినెట్గా ఊహించవచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే ఒకప్పుడు చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చేయలేని పనులు ఈరోజు చేయడానికి ఉన్న అద్భుతమైన అవకాశం వచ్చింది. అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యమే అనుకోవాలనుకోండి. ఇంతవరకు కష్టపడ్డారు ఇప్పటి వరకు. ఈ కష్టాన్ని ఈ ద్వారా కూడా ఏంటంటే ఆ కష్టాలు తీరిపోయి సంతోషంగా ఉండటానికి అభివృద్ధి పరంగా చేయడానికి ఉంటుంది అవకాశం ఉందన్నమాట. మౌలిక వసతులు కానీ ఇవన్నీ పెరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ వలన ఏంటంటే రాయలసీమ ప్రాంతము రత్నాలసీమగా మారబోతుంది అనమాట. అందుట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ విధంగా మన అనుకున్నది ప్లానింగ్ ఖచ్చితంగా జరిగితే అనమాట. అట్లనే ఎందుకంటే అనంతపూరు, కడప, కర్నూలు ఆ విధంగా కూడా ఏంటంటే యువతకు ఎన్నో ఉపాధి కల్పన జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి చేయూత ఇస్తుంది, వికసిత్ ఇండియా భారత్ అన్నట్టుగా. అట్లనే దాని ప్రకారంగా కూడా ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా బాగా ఇంకా పుంజుకోబోతుంది అనమాట. అంతకుముందు ఉన్న కంపెనీస్ వెనక్కిపోయిన కంపెనీస్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి అనమాట. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవబోతుంది. ఇట్ ఈజ్ ఎ ప్రిమిటివ్ స్టేజ్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఏ విధమైనా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇదే గవర్నమెంటు ఇటు సెంట్రల్లోనూ ఇటు స్టేట్లోనూ ఉంటే ఇదే విధమైన స్టెప్స్ తీసుకుంటూ ఉంటే ఆంధ్ర అభివృద్ధి అనేది ఆంధ్ర వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఇండియాలో అవటానికి ఎంతో కాలం పట్టదని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ఎస్.